అందరికీ నమస్కారం అండి. సీమ కథలకు స్వాగతం. నేను అనంతమాలతి, అనంతపురం నుండి. ఈరోజు మోహనా గారి రాములవారి గుడి ముందు కథ విందాము. 1977లో ప్రచురితమైన ఈ కథ ఆ తరువాత 7 కథా సంకలనాల్లో చోటు చేసుకుంది. మోహనా గారి పూర్తి పేరు విజయమోహన్ రెడ్డి. 20 జూన్ 1948లో జన్మించారు. కడప జిల్లా సింహాద్రిపురం మండలం ఎద్దులయ్య గారి కొత్తపల్లి వీరి స్వస్థలం. నివాస స్థలం అనంతపురం. వృత్తిరీత్యా వైద్యులు. సాహిత్యం, చిత్రలేఖనం అభిమాన విషయాలు. బాపుగారంటే ఆరాధన. శారీరక అనారోగ్యాలని గుర్తించడంతో పాటు సమాజంలోని అనారోగ్యాలను గుర్తించి ఆ అవకతవకలను సరిచేయాలని మదనపడుతూ రచనలు చేశారు. న్యాయం అందరికీ సమానంగా వర్తించాలి కదా. ఉన్నవాడికి ఒకలా, లేనివాడికి ఇంకోలా ఉంటుందా? డబ్బు లేనివాడే దొంగ అవుతాడా? రాములవారి గుడి ముందు కథలో ఇవే విషయాలు ప్రస్తావించారు. ఇక కథలోకి వెళ్దాం. రాములవారి గుడి ముందు. పుస్తకాల సంచి బీరువా కింద దాచేసి సరాసరి వంటింట్లోకి వెళ్ళబోయి అంతగా పరిగెత్తుకొచ్చినందుకు అత్తయ్య కోప్పడుతుందేమో అన్న విషయం గుర్తొచ్చి గుమ్మంలోనే ఆగిపోయి లోపలికి తొంగి చూశాడు శివు. రంగమ్మ రొట్టెలు చేస్తుంది. చాలాసేపటి నుంచి పొయ్యి ముందు కూర్చొని పనిచేయడం వల్ల ఆమె ముఖమంతా చెమటతో తడిసి ఉంది. నొసటి కుంకుమ కరిగి ముక్కు మీద కారి చార ఏర్పడింది. ముఖం మీద చెమట బిందువులు పొయ్యి వెలుగుల్లో కెంపుల్లా మెరుస్తున్నాయి. శివు కాసేపు గుమ్మం వద్దనే ఆగి అలసట తీర్చుకొని లోపలికి వెళ్ళి పళ్ళెం అడుగు నుంచి ఓ రొట్టె తీసుకొని అత్త పొప్పే అంటూ రొట్టె ముందుకు చాచాడు. రంగమ్మ చేస్తున్న పని ఆపి తలెత్తి నొసటి మీద చెమటను మోచేత్తో తుడుచుకుంటూ పప్పు చేయలేదు, బెల్లం పెట్ట బీగం తీసి బెల్లం 200 తీసుకో అంది. శివు రొట్టె తట్టలో పడేసి అత్తయ్య మెళ్ళోని తాలిబొట్టు దండకు ముడేసి ఉన్న తాళం చెవి తీసుకొని బెల్లం పెట్టి తెరిచి రంగమ్మ చూడకుండా గబగబా 4 ఉండలు నిక్కర్ జేబుల్లో వేసుకొని 2 ఉండలు మాత్రం చేతిలోకి తీసుకొని తాళం వేసి తాళం చెవి అత్తయ్యకిచ్చి చేతిలోని బెల్లం ఉండలు చూపించి రొట్టె 4 ముక్కలు చేసి నిక్కర్ జేబుల్లో కూరుకుంటూ బయటికి రాబోతుంటే, శివ, శంకరెడ్డి పెద్దనాయన గారింటికాడ మీ మామ ఉంటాడు, రొట్టె తినేకి రామని చెప్పు అని అత్తయ్య పని పురమాయించింది. శివుకు చిరాకేసింది. సుంకులమ్మ కట్ట దగ్గర వెంకటేశు, నరసింహుడు, అప్పయ్య, నల్లప్ప, పాపిరెడ్డి అందరూ ఈ పాటికే కాచుకొని ఉంటారు. బడూరులతోనే చిల్లా కట్ట ఆడాలని మధ్యాహ్నమే అనుకున్నారు అందరూ. ఇప్పటికే ఆలస్యమైంది. ఆడుకునేకపోవల్లా, నేను పోను పో, కర్రోని పంపి అని బయటకు వచ్చి, రే కర్రోడా, శంకర పెద్దనాయన గారింటికాడ మామున్నాడంట, అత్త పిలుస్తాందని పిలుచుకురాపో అని జీతగాన్ని పంపేలోగా అత్తయ్య వంటింట్లోంచి బయటకు వచ్చి, చెప్పిన మాటిని శివ, ఎనుములు పిండుకోవల్లా, వాడు దూడలు నిట్సద్దా, దావలోనే కదా, ఒక మాట చెప్పిపోయేకి ఎంతసేపు అవుతుంది అంది. శివు గత్యంతరం లేక మామని పిలవడానికి కదిలాడు. శివు కొలిమ్మాన్ దగ్గరకు వచ్చేసరికి కొలిమి తిత్తి ఉత్తు పీరా కనిపించాడు. పీరా నాయన మోదీను ఏదో కాగబెడుతున్నాడు. శివు పీరా దగ్గరికి వెళ్ళి, రే పీరా, చిల్లా కట్ట ఆడేకొస్తావా అని అడిగాడు మెల్లగా. పీరా శివు తింటున్నది చూసి అప్రయత్నంగా చేయి చాపాడు. శివు ఇచ్చిన రొట్టె ముక్క నోట్లో వేసుకొని నములుతూ తల అడ్డంగా తిప్పి, తిత్తుదల్లా మా నాయన పంపిడు అన్నాడు. పనిచేసుకుంటున్న మోదీను తలెత్తి చూసి, ఏంది రెడ్డి, ఒకనివే తింటాండావు, నాకు పెట్టకుండా అని చిన్నగా నవ్వాడు. శివు గోడ దాటి మోదీనుకు ఓ రొట్టె ముక్క బెల్లం ఉండ ఇచ్చి, మోదీను బంగారములికి చేసివా, నిన్ననే చేసిస్తానంటివే అని అడిగాడు. రేపు సాయంత్రంకి చేసిస్తాలే రెడ్డి, ఇప్పుడు మామగారిదే మడక్కరు దిగేయల్లా, పద్దన్నే దున్నేకపోతారంట, సాయంత్రికి లేడీ కాకపోతే రెడ్డి తంతాడు అని నచ్చ చెప్పాడు మోదీను శివు ఇచ్చిన రొట్టె ముక్క బెల్లం నములుతూ.
బొంగరమ్ములకి రేపు సాయంకాలానికి తప్పకుండా చేసివ్వాలని మరోసారి మోదీనికి చెప్పి పెద్దనాయనగారింటి వైపు పరుగు తీశాడు శివు. శివు పీలాచావుడ దగ్గరకు వచ్చేసరికి శంకర్రెడ్డి పెద్దనాయనగారింటి కాడ గుంపు కనిపించింది. శివు ఆత్రంగా పరిగెత్తుకెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళడానికి వీలు లేకుండా ఉన్నారు జనం. దగ్గరికి వెళ్ళి చూశాడు. ఇంటి అరుగు మీద శంకర్రెడ్డి పెద్దనాయన, మామ, మాడి విద్య కోటరెడ్డి, నాగన్న గారి కొండారెడ్డి కూర్చొని ఉన్నారు. శివు మామకు కనిపించకుండా వెనక నుండి జనంలోకి చోటు చేసుకుంటూ వెళ్ళి పెద్దనాయన పక్కన కూర్చున్నాడు. అరుగుకు ఎదురుగుండా నడవలో స్తంభానికి ఆనుకొని చేతులు కట్టుకొని నించుని ఉన్నాడు చాకలి ఆదన్న. అక్కడున్న జనమంతా ఆదన్ననే చూస్తున్నారు. శివుకు అక్కడేం జరుగుతోందో పెద్దనాయన్ని అడుగుదామనిపించింది. కానీ భయం వేసి మానుకున్నాడు. అంతలో కుంటి పుల్లయ్య తాత వచ్చి కూర్చొని, ఏందిరా శంకర పంచాయతీ అని అడిగాడు. ఇగో మామ, వీడుండ్లా సాకలి హనుమక్క కొడుకు ఆదిగాడు. వీనిది బండ కింద పంపు. అదే తిమ్మాపురం దావలో మన చంద్రమ్మ కొడుకు నాగిరెడ్డి సేని పక్కది ఎకరా ఉందిలే. సర్కారు పన్ను కట్టలేదు. పిలిపిచ్చి అడిగితే 20 దినాల నుంచి ఈ దినం కడతా రేపు కడతా అంటానే ఇన్ని దినాలు జరిపినాడు. అక్కడ చూస్తే రూకలు తొందరగా కట్టమని తహసీల్దార్ పోడు. నిన్నగాక మొన్న పిలిపించి 2 దినాల్లో కట్టకపోతే జప్తు చేయిస్తానని గట్టిగా చెప్తే ఇప్పుడే గంట కింద దుడ్లు తీసుకొచ్చినాడు. పెద్ద నోటు. నా దగ్గర సిల్లర్ లేదురా, నువ్వు కట్టి 7 బావలాకి నేనెక్కడ తీసుకురాను, నువ్వే పోయి సిల్లర్ తీసుకురా అని పంపిస్తే మన రంగారెడ్డి కాడికి పోయి సిల్లర్ తెచ్చినాడు. రంగారెడ్డి సిల్లర్ నోట్లు ఇచ్చి 100 రూపాయల కాగితం ఇప్పించుకునేది మర్చిపోయినాడంట. రంగారెడ్డి కూడా ఇప్పుడు అర్ధగంట వచ్చి, ఆదిగాడేమో 100 రూపాయల నోట్లు ఇచ్చినాకనే రంగారెడ్డి సిల్లర్ ఇచ్చినాడంటాడు. ఇస్తే ఆడికిపోతుంది, నాకు అసలు ఇయ్యనే లేదంటాడు రంగారెడ్డి అంటూ విషయం విశదపరిచాడు శంకర్రెడ్డి. కుంటిపుల్లయ్య తాత చాకలి ఆదిన్న వైపు తిరిగి ఏం చెప్తావన్నట్టు చూశాడు. భగవంతుని సాక్షిగా 100 రూపాయల కాగితం ఇచ్చినా రెడ్డి, మీ దగ్గర పెద్దలు కట్టించిన ఇంట్లో నిలబడి అబద్ధం చెప్తానా రెడ్డి? పన్ను కట్టేకి 10 దినాలాయా, ఎవరిని అడిగినా బొట్టు పుట్టలేదు. సేని పన్ను కట్టల్లా, పిల్లది సమర్థ అయినప్పుడు తీసుకొని ఉండే సరుకులు బాకీ కట్టల్లా. అంగడింటి సన్నప్ప దిన్నం ఇంటి మీదకి వస్తాడాడు దుడ్లీమని. ఇంటి దానికి కాయలా సెత్తే గడే కల్లాయనొచ్చి మందిచ్చి బతికిచ్చా. అది తీర్చింది లేదు. అది నేను క్షణం కూడా కూకోకుండా పనిచేస్తే గాని ఏడాది పొడుగున కూటికి జరగదు. ఇంటికాడ సుత్తే పెద్ద పిల్ల తప్పనితే అందరూ పసోళ్ళు. సేన్ సుత్తే ఆనాడు పండింది లేదు. పండింది రొంత ఇత్తనానికి కాండ్ల బాడిగలకి సరిపాయా. నాకు మిగిలిందేంది కాయ కష్టం. ఈ బాకీలన్నీ తీసేది ఎట్లని ఉండే గాడిదల్లో 2 నిన్న పొద్దున్నే అనమాపురం సంతకు తొలగిపోయి 100కి అమ్మితి. సంత చూసుకొని వచ్చే తల్లికి దీపాలు పెట్టే పొద్దాయ. పొద్దు గుంకినాక యాళ్ళే అని పన్ను కట్టెక్కి రెడ్డింటికి ఆడికి పోయేవన్నల్లా ఇంటికి పోద్ది. ఇవాళ సీకట్లోనే సాకిరేగిపోద్ది. ఏటికాడ నుంచి వస్తాని బువ్వ తిని పన్ను కట్టేకొస్తే, రెడ్డి సిల్లర్ లేదు నువ్వే తీసుకురాపో అంటే అంగడింటికి పోయి సన్నప్పకి ఇవ్వాల్సింది ఇచ్చి సిల్లర్ తెద్దామని బయటికి వస్తానే తలారి లింగడు కనపడి, రంగారెడ్డి ఇంటికి పో, రెడ్డి ఇంటికాడనే ఉండాడు, పద్దన్నే శనిక్కాయలు లెక్కిచ్చి పోయినారు పో అంటే రెడ్డోళ్ళ ఇంటికి పోతి. రెడ్డి బీరవసార్లో కూర్చొని బుక్కులో రాసుకుంటా నోట్లు ఎంచుకుంటా ఉండ. సిల్లర్ అడిగితే, యాడిదిరా పెద్ద నోటు పట్టుకొచ్చినావంటూ నోటు తీసుకొని సిల్లర్ నోట్లు ఎంచి ఇచ్చా. గాడీలు నమ్మినానని రెడ్డికి కూడా చెప్తి. బాకీ ఉండే సంగతి కూడా చెప్పి సిల్లర్ తీసుకొని పన్ను కట్టే కీడకొస్తుంది. రెడ్డి పమాన్సత్తంగా నోటు రెడ్డికి ఇచ్చినాకనే సిల్లర్ తీసుకుంటి. పిల్లలోని రెడ్డి పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తాండ, నోటు ఇచ్చినాకనే సిల్లర్ తీసుకుంటా అంటూ చాకలి ఆదన్న వినయంగా నమ్మకంగా పెద్దల ఎదుట మనవి చేసుకున్నాడు. శివు చాకలి ఆదన్నను, మామను, శంకర పెదనాయన్ను, తాతను, కట్టమీది మిగతా పెద్ద మనుషుల్ని మార్చి మార్చి చూస్తూ శ్రద్ధగా వింటున్నాడు. వాడు నోటే లేదు సిన్నాయన, ఇచ్చింటే యాటికి పోతుంది, నాకు బాగా జ్ఞాపకం. సిల్లర్ నోట్లు ఎంచిచ్చిన, నోటు తీసుకోలేదు.
శనక్కాయ లెక్క కూడా 3,000 పెద్ద నోట్లు ఇచ్చి మిగతాది సిల్లర్ ఇచ్చినాడు దలాల్ సాహిబు. కావాలంటే నువ్వే చూడు, 30 రూపాయల కాగితాలున్నాయంటూ జేబులోంచి నోట్ల కట్ట తీసి పడేశాడు రంగారెడ్డి. దాంట్లో చూసేదేందుంది, నువ్వు కానీ అబద్ధం చెప్తావా 100 రూపాయల కాడ? నోట్ల కట్ట ఎంచకుండానే రంగారెడ్డికి తిరిగి ఇచ్చేసి ఆదెన్న వైపు తిరిగి, ఏరా అదిగా నిజంగా 100 రూపాయల కాగితం ఇచ్చినావా? ఒకవేళ మర్చిపోయి జోబిలో పెట్టుకొని వచ్చుకుంటువా? అట్లేమైనా జరిగింటే చెప్పు, ఇప్పుడైనా మించిపోయింది లేదు. నువ్వేం కావాలని చేసింటావా, మర్చిపోయింటావు అని అనునయిస్తూ అడిగాడు కుంటిపుల్లయ్య తాత. లేదు రెడ్డి, పోతానే నోటిచ్చినాకనే రెడ్డి సిల్లరిచ్చా అన్నాడు ఆదన్న నమ్మకంగా. అయితే నీ దగ్గర 100 రూపాయల కాడ నేనే అబద్ధం చెప్తానంటావా అంటూ కోపంగా లేచాడు రంగారెడ్డి. మామ ఆదన్నం తంతాడేమోనని శివుకు భయం వేసింది. శంకర్రెడ్డి రంగారెడ్డిని చేత్తో ఆపి నువ్వు ఉండమన్నట్టు సైగ చేసి ఆదన్న వైపు తిరిగి, ఆదిగా నువ్వు నోటిచ్చి సిల్లర్ తీసుకున్నప్పుడు ఆడెవరైనా ఉండారా అని అడిగాడు. ఆదన్న ఒక్క క్షణం ఆలోచించి, లేదు రెడ్డి, నేను పోయినప్పుడు బీరవసార్లో రెడ్డొక్కడే ఉండ అన్నాడు. ఎట్లరా మళ్ళా, నువ్వు ఇచ్చింది ఎవరూ చూడలేదంటావు, ఎవరూ పలికే కూడా లేరంటావు. చూసినామని చెప్పేకి నువ్వు ఇచ్చినావని చెప్తే ఎట్లా నమ్మల్లా, తీర్పు ఎట్లా చెప్పల్లా అన్నాడు శంకర్రెడ్డి కాస్త విసుక్కుంటూ. ఆదన్న తల్లొచ్చుకొని నుంచున్నాడు. ఏం చేయాలో నువ్వే చెప్పరా, అదిగా ఊరికి అట్లా నిలబడితే ఎట్లా, బెల్లం కొట్టిన రాయి మాదిరి అన్నాడు అంతవరకు మౌనంగా వింటూ కూర్చున్న మాడి మీద కోటిరెడ్డి. ఆదన్న వంచిన తల ఎత్తలేదు. వాడు చెప్పేదేంది, నోటి లేదుగా. రంగారెడ్డి ఏం 100 రూపాయలు కాడు ఇంతమందిలో అబద్ధం చెప్తాడా? రంగారెడ్డి సిల్లరిచ్చి నోటు అడిగేది మర్చిపోయినాడు. ఇదే సందని వీడు సిల్లర్ తీసుకొని వచ్చి ఇప్పుడు ఇచ్చినానని తప్పుడు కూతలు కూస్తాడాడు. కాకపోతే ఒక పెద్ద మనిషి నోటి లేదురా అంటే వినిపించుకోకుండా ఇచ్చినా అని ఒకటే దబాయిస్తాడా? సొలకాలు తెగెట్టు కొడితే వాడే ఒప్పుకుంటాడు అన్నాడు నాగన్న గారి కొండారెడ్డి తాగుతున్న బీడీ ముక్క కింద పడేసి కోపంగా. సత్య ప్రమాణంగా రెడ్డి, నోటిచ్చినాకనే సిల్లర్ తీసుకుండా, నా పెండ్లాం పిల్లల మీద కాల్సింటే ప్రమాణం చేస్తా, భగవంతుని తోడు పచ్చ నాకు తోడు ఇచ్చినా రెడ్డి అన్నాడు ఆదన్న తలెత్తి. ఆదిగా నువ్వు చెప్పినట్లే పదం, నిజంగా నోటిచ్చినానంటున్నావు. అట్లయితే కర్రుదుయి, నీ దగ్గర సత్యం ఉంటే నువ్వు గెలుస్తావు, లేకపోతే రంగారెడ్డి మీద పంచాయతీ పెట్టిన తప్పుకు 500లకు నోటు రాసి రంగారెడ్డికి అంటూ పరిష్కార మార్గం సూచించాడు మాడి మీద కోటిరెడ్డి. కరుదూసమనేసరికి జనంలో గుసగుసలు మొదలయ్యాయి. ఆదన్న ఏమంటాడోనని జనం పెద్ద మనుషులు కూడా ఆదన్న వైపే చూస్తున్నారు ఆత్రంగా. ఆదన్న ముఖంలో నమ్మకం, దృఢ నిశ్చయం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉండగా, భగవంతుడే దిక్కు కానీ రెడ్డి అన్నాడు. శివు నెమ్మదిగా లేచి జనంలోంచి సందు చేసుకుని బయటకు వచ్చి వాకిట్లో నుంచుని లోపలికి తొంగి చూస్తున్న మంగళ కిట్టప్పను కర్రు దూసేదంటే ఏందని అడిగాడు. కిట్టప్ప వినిపించుకోలేదు. చేత్తో తట్టి పిలుద్దామని చేతిన వాడల్లా ఎందుకో మానుకొని ఇంటివైపు పరుగు తీశాడు. శివు పరిగెత్తుకుంటూ ఇంటికి పోతూ దారిలో కొలిమ్మాన్ దగ్గర ఆగి కర్రు దూసడం అంటే ఏమిటో మోదీని అడిగి తెలుసుకుందామనుకున్నాడు. కానీ మోదీని కొలిమ్మాన్ కింద కనిపించలేదు. ఇల్లు చేరేసరికి ఇంటి ముందు కసు ఊడుస్తూ కరోడు కనిపించాడు. కరోడా అత్తేది అని అడిగాడు అలుపు తీర్చుకుంటూ. జాలట్లో ఉంది రెడ్డి అని. ఏం రెడ్డి అని అడిగాడు. శివు అని మాట వినిపించుకోకుండా ఇంట్లోకి పరిగెత్తి స్నానాల గది తలుపు తడుతూ అత్తా అని కేకేశాడు. నీళ్ళు పోసుకుంటా ఉండా, రొంచేపుండు అంది అత్తయ్య. శివు ఏదో చెప్పబోయి ఆగి బయటకు పరిగెత్తుకొచ్చి కరోడా కరు దూసేదంటే ఏందిరా అని అడిగాడు. కరు దూసేదంటే ఎవరన్నా సుల్లా అంటే అబద్ధం చెప్తే దొంగతనం చేస్తే నానుండాననుకో దొంగతనం చేసింట, పెద్ద మనుషులు అడిగితే చేయలేదంట, అప్పుడు కరు దూసమంటారు
మడక్కరు ఎర్రగా కాగబెట్టి దేవుని ఉడికాడ 2 చేతులతో పట్టుకొని దుసల్ల. నాను సుల్ల చెప్పింటే నా చేతులు కాలుతాయి, నాను దొంగతనం చేసిండననుకో నా చేతులు కాలవు అని కరుదూయడం అంటే ఏమిటో వివరంగా తెలియజేశాడు కర్రోడు చేతిలో కసూడ్చే చీపురు కింద పడేసి. ఇంతలో రంగమ్మ బయటకు వచ్చి, ఏందిరా శివ అని అడిగింది. అత్త, సాకలాదన్న ఉండలేదా, వాణ్ణి కర్రు దుస్సమని చెప్పినారు శంకర్ పెద్దనాయన, మాడి మీద కోటిరెడ్డి వాళ్ళు. వాడు మధ్యాహ్నం మామ దగ్గర 100 రూపాయలకు సిల్లర్ తీసిపోయినాడంట. నోటు ఏకుండా సిల్లర్ తీసిపోయినాడని మామంట అన్నాడు. ఆదన్న లేదు, నోటిచ్చినాకనే సిల్లర్ ఇచ్చినాడు రెడ్డి అంట అన్నాడు. దానికే ఆదన్నను కరుదుయమంటున్నారు అని శంకరెడ్డి పెద్దనాయన గారింటికాడ చూసింది పూసగుచ్చినట్టు చెప్పి, ఆ ఆదన్న నోటిచ్చింటే మామే మర్చిపోయినాడేమో, అట్లయితే మామను కరుదుయమని లేదే వాళ్ళు, ఆదన్ననే దుయ్యమనరే అని సందేహం వెళ్ళబుచ్చాడు. మీ మామకేం కర్మరా, కరుదూసేకి మీ మామని కరుదుయ్యమని చెప్పే ధైర్యం ఎవరికుంది? 100 రూపాయలకని మీ మామ అంతమంది ముందర అబద్ధం చెప్తాడా? ఆదిగాడంటే సాకలోడు, సిన్నోళ్ళకెప్పుడు చిన్న బుద్ధులే. 100 రూపాయలు మిగులుతాయి కదా అని అబద్ధం చెప్పింటాడు, అందుకే వాడిని కరుదుయ్యమని ఉండేది, ఇంకెప్పుడు అట్లా అడగద్దు అని శివును మందలించింది రంగమ్మ. రెడ్డమ్మ ఆదన్న వచ్చినప్పుడు రెడ్డి బీరవసార్లో కూకొని ఉండే, నాను ఘాట్లో కాసు ఉడుతా అంటే ఆదన్న 100 రూపాయల కాగితము రెడ్డికిచ్చా, నాను సూత్తి కదా అని తను చూసిన విషయం చెప్పాడు కర్రోడు. రంగమ్మకు ఒక్క క్షణం ఏమనాలో తెలియలేదు. కరే నా కొడుక, యాడు సుత్తా పని చేస్తా అంటే పోయేందో, ఊరికే చూసినానని చెప్తావా అంది కోపంగా. నిజంగా రెడ్డమ్మ, నా కళ్ళతో చూసినా, ఆదన్న నోటిత్తానే మడిసి పక్క జోబిలో పెట్టుకొని ఎంచుతా అంటే నోటుల్లోటివి 10 రూపాయల కాగితాలు ఎంచిచ్చా అన్నాడు నిశ్చయంగా. రంగమ్మ ఆలోచిస్తూ నుంచిండిపోయింది. పక్క జోబిలో పెట్టుకొని ఉండేది మర్చిపోయినాడేమో, ఇంత జరిగినాక ఇప్పుడు మర్చిపోయినానంటే ఊళ్ళో వాళ్ళు ఏందంటే అది అనుకుంటారు. కర్రోడు శివు ఎవరికన్నా చెప్తే మానం పోతుంది. రంగమ్మకు భయం వేసింది. రే కర్రోడా, ఎవరితోనూ అనొద్దు, చూసింది చూసినట్టు మర్చిపో, ఎవరి దగ్గర అన్నావంటే చూడు, మీ రెడ్డికి చెప్పి సింతవరకు ఇరిగేదాకా కొట్టిస్తా అని బెదిరించింది. వాడు చెప్పనన్నట్టు తల అడ్డం తిప్పాడు. అక్కడికి భయం తీరక, ఎవరికి చెప్పొద్దు, దశం పండగకు మీ రెడ్డికి చెప్పి కొత్త నికర పట్టిత్తాలే అని ఆశ చూపించి శివుని పిలుచుకొని ఇంట్లోకి వెళ్ళింది. శివుకు పెట్ట తీసి పావుల రూక తీసిచ్చి, అంగడింటికి పోయి పుప్పర్మింట్లు కొనుక్కో శివ, ఇక్కడ చూడు కర్రోడు చెప్పింది ఎవరికి చెప్పకూడదు, ఊర్లో ఎవరికైనా తెలిస్తే మీ మామకి చెడ్డ పేరు, మానం పోతుంది, నోటిప్పించుకొని ఉండేది మర్చిపోయి ఉంటాడు, బల్లో పిల్లోలకు కూడా ఎవరికి చెప్పకూడదు, దేవుని తోడు ఎవరికి చెప్పనను అని శివును బుజ్జగించి ప్రమాణం చేయమంది రంగమ్మ. శివు ఒక్క క్షణం తటపాయించి కుడి చేయి తల మీదించుకొని, దేవుని తోడు ఎవరికి చెప్పను అన్నాడు. దేవుని తోడు పెట్టుకున్నావు చూడు, ఎవరితోనన్నా చెప్తే కండ్లు పోతాయి, గుడ్డిరామునికి పోయినట్లు అని బెదిరించింది. శివు చెప్పనన్నట్టు తలూపాడు. రంగమ్మకు తల మీద బరువు దించుకున్నట్లయింది. శివు రాముల వారి గుడి దగ్గరకు వచ్చేసరికి ఊర్లో జనమంతా అక్కడే గుమికూడి ఉన్నారు. చుట్టుపట్ల ఇంటి అరుగుల మీద, మిద్దెల మీద చాలామంది నుంచునున్నారు. గుడి అరుగు మీద ఊరి పెద్దలు రంగారెడ్డి కూర్చొని ఉన్నారు. ఆదన్న వాళ్ళకి దగ్గరలోనే నేల మీద కూర్చొని ఉన్నాడు. శివు ముందు నుంచి జనంలో గుండా కాక గుడి వెనక వైపున్న వేపమాని కట్ట చుట్టుకొని వచ్చి నెమ్మదిగా పెద్దాయన పక్కన చేరి స్తంభం చాటున కూర్చున్నాడు. కొలిమ్మాని కింద మోదీని కర్రు కాగబెడుతున్నాడు. చుట్టూ ఉన్న జనం రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆదన్నను సమర్థించే వాళ్ళు నెమ్మదిగా ఊరి పెద్దలకు వినిపిస్తుందేమోనని భయంగా మాట్లాడుకుంటున్నారు. రంగారెడ్డిని సమర్థించే వాళ్ళు కావాలని పెద్దలకు వినిపించేట్టు గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ఆ ప్రదేశమంతా జనంతో క్రిక్కిరిసి గుసగుసలతో గందరగోళంగా సందడిగా ఉంది.
అంతలో గట్టిగా ఏడుస్తూ అరుచుకుంటూ జనాన్ని తోసుకుంటూ పెద్దలు కూర్చున్న చోటికి పరిగెత్తుకుంటూ వచ్చింది ఆదన్న భార్య చాకలి పెద్దక్క. ఆమె చంకలోని 4 ఏళ్ల కుర్రాడు గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్నాడు. వాడు నల్లగా బలహీనంగా ఎప్పుడూ చాకిరేవులోనే ఉండటం వల్ల ఎర్రబడిన చింపిరి జుట్టుతో కారుతున్న ముక్కుతో అసహ్యంగా ఉన్నాడు. ఆమె నేరుగా చాకిరేవు నుంచి చేస్తున్న పని మధ్యలో ఆపి వచ్చినట్టుంది. ఎగగట్టిన చీరంతా తడిసిపోయింది, జుట్టంతా రేగిపోయింది. చాలా దూరం పరిగెత్తుకుంటూ రావడం వల్ల అలసిపోయి ఉంది. ఉదయం నుండి అన్నం తినకపోయినా పని చేయడం వల్ల నీరసించి ఉంది. పెద్దక్క ఏడుస్తున్న కురవాడిని ఆదన్న పక్కనే కూలేసి తను కూలబడి గుండెలు బాదుకుంటూ ఏడవడం మొదలెట్టింది. మధ్య మధ్యలో కర్రు దూయడానికి ఒప్పుకున్నందుకు ఆదన్నం తిట్టింది. పిల్లల గతి ఏం కానని నిలదీసింది. తప్పు కాసి వదిలిపెట్టమని పెద్దల్ని వేడుకుంది. ఎలాగో కష్టపడి 100 రూపాయలు తీరుస్తానంది. ఆదన్న దృఢంగా రాయిలా కూర్చున్నాడు. పెద్దక్కను ఓదార్చడానికి కూడా ప్రయత్నించలేదు. పెద్దలు కూడా ఏమీ మాట్లాడలేదు. జనం కళ్ళప్పగించి చూస్తున్నారు. శివు స్తంభం చాటు నుంచి భయంగా చూస్తున్నాడు. పెద్దక్క ఏడుస్తూనే గండం ఖాయమని దేవుళ్ళనందరినీ పేరు పేరునా వేడుకుంది. సుంకులమ్మకు కోడి పెట్టనిస్తానంది. దుర్గమ్మ జాతరకు వస్తానంది. గంగమ్మకు చీర చదివిస్తానంది. పీర్ల పండగ నాడు లాల్స్వామికి వెండిగొడుగు చదివిస్తానంది. కసాపురం ఆంజనేయునికి ఆకుపూజ చేయిస్తానంది. తిరుపతి కొండకు వస్తానంది. పెద్దక్క హృదయ విదారకంగా ఏడుస్తూనే ఉంది. జనం ఆత్రంగా, భయంగా, నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా, నిస్సహాయంగా, జాలిగా, సానుభూతితో చూస్తున్నారు. శివు బిక్కుబిక్కుమని చూస్తున్నాడు. ఆదన్న మాత్రం నిశ్చలంగా దృఢంగా కూర్చున్నాడు తలొంచుకొని. మోదీను కాగబెడుతున్న కర్రు తీసి చూశాడు. అప్పుడప్పుడే ఎర్రబారుతుంది. ఆదిగా కానీరా అన్నాడు కుంటిపిల్లయ్య తాత. ఆదన్న నెమ్మదిగా లేచి ఊరబావి వైపు కదిలాడు. కొందరు పిల్లలు పెద్దలు వెంట కదిలారు. శివుకు వెళ్ళాలనిపించిన స్తంభానికి అతుక్కుపోయి కదలలేదు. ఆదన్న ఊరబావిలో కట్టుబట్టలతో మునిగి వచ్చాడు. వస్తూ ఆంజనేయుని గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి నమస్కరించాడు. ఆదన్న రాముల వారి గుడి దగ్గరకు వచ్చేసరికి ఆదన్న వావుమరిది మారన్న గుడి ముందు కొంత భాగం కసు ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గుతో చెదరం గీసి పసుపు కుంకుమ చల్లి చెదరం 4 మూలల తాంబూలం ఉంచి టెంకాయ సిద్ధం చేసి ఉంచాడు. ఆదన్న గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి టెంకాయ కొట్టి నమస్కరించి వచ్చి గుడివైపు ముఖం చేసి చెదర మీద కూర్చున్నాడు. ఎవరో వచ్చి పెద్దక్కని పక్కకు తీసుకెళ్లారు. మోదీను కర్రు బయటికి తీశాడు. బాగా కాలిన కర్రు ఎర్రగా మెరుస్తుంది. కుంటి పుల్లయ్య తాత సైగ చేస్తూనే నాగన్న గారి కొండారెడ్డి లేచి వెళ్ళి కర్రు తీసుకొచ్చి ఆదన్న ముందు నుంచున్నాడు. చివర దృఢంగా పట్టుకొని జనం రెప్పవాల్చకుండా ఆత్రంగా చూస్తున్నారు. శివు గుండె అరచేతిలో పట్టుకొని చూస్తున్నాడు గుట్లబ్బకించి. పెద్దక్క ఏడుపు సన్నగా వినిపిస్తుంది. ఆదన్న శివ, శంకర, రామ అని గట్టిగా అరుస్తూ 2 చేతులతో కర్రు పట్టుకొని కిందకు లాగాడు. ఒక్కసారిగా మాంసం కాలిన వాసన గుప్పుమంది. పెద్దక్క కెవ్వు నరిచింది. ఊపిరి బిగబట్టి చూస్తున్న జనంలో చలనం కలిగింది. ఆదన్న 2 చేతులు ముడుచుకుపోయాయి. కళ్ళలో నీళ్లు నిలిచాయి. మనిషి సన్నగా వణుకుతున్నాడు. బాధగా తలంచుకునేసరికి కళ్ళ నీళ్లు టపటపా రాలాయి. శివు భయంతో గడ్డగట్టుకుపోయాడు. ఊపిరి తీసుకోవడం మర్చిపోయాడు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. జనం గందరగోళంగా మాట్లాడుకుంటున్నా వినిపించడం లేదు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియలేదు చాలాసేపటి వరకు. శివులో చలనం కలిగి పరిసరాల్ని గుర్తించేసరికి కుంటి పుల్లయ్య తాత, శంకర్రెడ్డి పెద్దనాయన, మామ, అంగడి చెన్నప్పని పిలిపించి 5 నూర్లకు పత్తం రాయిస్తున్నారు. ఆ రోజు పంచాయతీలో ఆదన్న మాత్రమే ఎందుకు కర్రు దూశాడు?
పెద్ద మనుషులు మామనెందుకు కరుదుయమని చెప్పలేదో, నిజం చెప్పినా ఆదన్న చేతులెందుకు కాలాయో శివుకు అర్థమవ్వలేదు. అత్తయ్య ప్రమాణం చేయించుకొని ఎవరికీ చెప్పొద్దన్న విషయం అందరికీ వినిపించేలా గట్టిగా అరిచి చెప్పాలనిపించింది. కానీ నోరు పేగల్లేదు. నోటు రాయడం పూర్తవగానే ఆదన్నను పిలిచారు. ఆదన్న మౌనంగా పెద్ద మనుషుల దగ్గరికి లేచి వెళ్ళి ఎడమ చేయి ముందుకు చాచాడు. బొటన వేలితో సహా మొత్తం చేయి కాలిపోయింది. కాలిన బొటన వేలికే సిరా పూశాడు మాడి వెద్ద కోటిరెడ్డి. శివు చూస్తూనే ఉన్నాడు నిస్సహాయంగా, నిర్విణ్ణుడై. ఆదన్న వణుకుతున్న చేతినెత్తి బొటన వ్రేలితో ప్రామిసరీ నోటు మీద కోటిరెడ్డి చూపించిన చోట శివు చిన్నారి మనసు మీద చెరగని విధంగా ముద్ర వేశాడు. ఆ రోజు రాత్రికి శివుకు ఒళ్ళు తెలియకుండా జ్వరం వచ్చింది. నిద్రలో ఉలికిపడి లేస్తూ కలవరిస్తూ అరుస్తూ ఏడుస్తూ ఉన్నాడు. రంగమ్మ శివుని కనిపెట్టుకొని శివు మంచం వద్దే కూర్చుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత కలవరింతలు మరింత ఎక్కువయ్యాయి. రంగమ్మ ఏడుస్తూ మంచం దగ్గరే కూర్చుంది. రంగారెడ్డి కూడా అక్కడే కూర్చున్నాడు రాత్రంతా. శివు ఒళ్ళు జ్వరంతో పేలిపోతూ ఉంది. రాత్రంతా గట్టిగా కలవరిస్తూనే ఉన్నాడు. తెల్లవారుజామున రంగారెడ్డి ఉన్న పళంగా బండి సిద్ధం చేయించి ఇంటిని కనిపెట్టుకొని ఉండమని జీతగాళ్లతో చెప్పి శివును రంగమ్మను తీసుకొని శివుకు వైద్యం చేయించడానికి ఆ ఊరికి 6-7 మైళ్ళ దూరంలో ఉన్న పట్టణానికి బయలుదేరాడు. రాములవారి గుడి ముందు కథ సమాప్తం. మరొక సీమ కథతో మళ్ళీ కలుద్దాం.